This video is made for educational and informational purposes only. Please do your research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్ వాచ్ వీదరికి యూట్యూబ్ ఛానల్. గైస్ ఇది మనకి ఇండిగో ఎయిర్లైన్స్ నుంచి ఇంకొక కొత్త నోటిఫికేషన్ అయితే మనకి అయితే రిలీజ్ అయిందని చెప్పొచ్చు అనమాట. సెకండ్ ఫేజ్ హైరింగ్ వీళ్ళైతే స్టార్ట్ చేశారు. ఇది ఒక మాస్ హైరింగ్. 2022 నుంచి 2026 పాస్ అవుట్ బ్యాచెస్ వరకు కూడా బ్రహ్మాండంగా అయితే అప్లై చేసుకోవచ్చు. దట్ మీన్స్ 2022, 23, 24, 25, 26 బ్యాచెస్ వరకు కూడా. లాస్ట్ డేట్ కూడా వాళ్ళు ఇచ్చేసారు 30th జూన్ 2026 కల్లా మీరైతే అప్లై చేసుకోవాలి. ఇది ఆన్లైన్ డ్రైవ్ గైస్. దట్ మీన్స్ మీరు చక్కగా ఇంట్లో కూర్చొని ఈ యొక్క డ్రైవ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఒక 2 రౌండ్స్ కనుక మీరు క్వాలిఫై అవుతే ఫైనల్ రౌండ్కి మాత్రం ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి మీరు వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, క్లియర్ కట్గా డీటెయిల్స్ అని కూడా వాళ్ళే మెన్షన్ చేసేస్తారు గైస్. ఓకే, క్లియర్ కట్ డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేద్దాం. రోల్ ఏంటి, అసలు ప్రెసెంట్ ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అసలు ఎలా జరుగుతుంది, ఎవరు చేస్తున్నారో అన్ని కూడా డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లెట్ స్టార్ట్ గైస్. మీకు చెక్ చేసుకోవచ్చు, మనకి అన్స్టాఫ్ ప్లాట్ఫామ్ మనకైతే స్పాట్ అయింది. సో ఇండిగో ఎయిర్లైన్స్ యొక్క అఫీషియల్ పేజ్ మాట ఇది అన్స్టాఫ్ ప్లాట్ఫామ్లోని. నౌ హైరింగ్ క్లియర్గా మెన్షన్ చేస్తారు చూసారా. ఇండిగో హ్యాస్ partnered with Unstaff to hire the best talent through online applications and candidate assessments అని కూడా మెన్షన్ చేశారు. ఓకే, అన్స్టాఫ్తో వీళ్ళైతే పార్ట్నర్షిప్ అయ్యి వీళ్ళైతే ఈ యొక్క హైరింగ్ ప్రాసెస్ అంతా కూడా మనకైతే చేస్తున్నారట. 22 days లెఫ్ట్ అని కూడా మెన్షన్ చేశారు. ఇండిగో ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ ఆన్లైన్ డ్రైవ్ పాన్ ఇండియా 2.0 ప్రెజెంట్ జరుగుతుంది. ఫ్లైట్ అండ్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ గురించి వీళ్ళైతే తీసుకుంటున్నారు. ఎలిజిబిలిటీ చూడండి, ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషన్స్ అయినా పర్వాలేదు, దీనికి అయితే అప్లై చేసుకోవచ్చట. ఫస్ట్ మీరు ఇక్కడ అన్స్టాఫ్ ప్లాట్ఫామ్లో ఒక అకౌంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరైతే క్రియేట్ చేసేసుకోండి. తర్వాత మన యొక్క వీడియో డిస్క్రిప్షన్ ఫస్ట్ కామెంట్ క్లిక్ చేస్తుంటే మీకు డైరెక్ట్ లింక్ ఇస్తాను. దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు క్విక్ అప్లై మీకు ఇచ్చేసి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. చూడండి ఒకసారి రిజిస్ట్రేషన్ అండ్ స్క్రీనింగ్ చూడండి. సో అప్లై బటన్ క్లిక్ చేస్తారు, సబ్మిట్ చేస్తారు. డీటెయిల్స్ అని గురించి ఫస్ట్ సబ్మిట్ చేసేసుకుంటారు, లైవ్లో ఉంది అది. తర్వాత మనకి మీ ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అవుతుంది, మీకు ఒక అసెస్మెంట్ కూడా వీళ్ళైతే పంపిస్తారన్నమాట. సో మ్యాథమెటికల్ అండ్ స్పీచ్ అండ్ రిటన్ అసెస్మెంట్ మనకైతే ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. సో చూడండి, మనకి దిస్ అసెస్మెంట్ ఈస్ కరెంట్లీ లైవ్ for the candidates for the selected locations ata. For other candidates your assessments will be conducted at the later stage. So present ఏ లొకేషన్స్ కి వీళ్ళకి రిక్వైర్మెంట్ ఉందో ఆ యొక్క లొకేషన్స్ కి ఫస్ట్ వీళ్ళైతే పెట్టేస్తున్నారు. సో లైవ్ లోనే మనకైతే నెక్స్ట్ ప్రాసెస్ లో మనకైతే తెలిసిపోతుంది. సో వేరే లొకేషన్స్ కి నెక్స్ట్ మనకైతే ఇంటిమేట్ చేస్తారు వయా ఈమెయిల్ అని కూడా మెన్షన్ చేస్తారు, వాట్సాప్ కూడా అని చెప్పారు అనమాట. ఓకే, సో అసలు మనకి అసెస్మెంట్ అసలు ఎలా ఉంటుందంటే 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ మీద ఉంటుంది. 2 స్పీచ్ అసెస్మెంట్ క్వశ్చన్స్ మనకైతే ఉంటాయట. టోటల్గా 45 seconds మనకైతే ఉంటుంది. మినిమం ఆడియో రెస్పాన్స్ మీరైతే ఇవ్వాల్సి వస్తుంది. 2 రిటన్ అసెస్మెంట్ కూడా ఉంటుందట. ఓకే, సో క్లియర్గా చెక్ చేస్తే మనకి చూడండి, యూ విల్ హ్యావ్ టు టేక్ టోటల్ 25 minutes టు కంప్లీట్ 14 క్వశ్చన్స్ అని కూడా మెన్షన్ చేస్తారు. ఓకే, సో 25 minutes ఈజీగా పడుతుందట. ఇది కూడా లైవ్లోనే మనకైతే ఉంది. లొకేషన్ బేస్ చేసుకుని మీకైతే అసెస్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో డేట్ టు బి అనౌన్స్డ్ ఇన్ పర్సన్ మనకైతే ఈ యొక్క 2 కూడా అయిపోతే మీకైతే ఇన్ పర్సన్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ వీళ్ళైతే కండక్ట్ చేస్తారన్నమాట. ఓకే, సో డీటెయిల్స్లోకి వస్తే మనకి పొజిషన్ చూస్తే మనకి టెర్మినల్ సర్వీసెస్ ఉంటాయి కదా. సో ప్యాసింజర్స్ని అసిస్ట్ చేయడం, చెక్ ఇన్, బోర్డింగ్, బ్యాగేజ్ సర్వీసెస్ అన్ని కూడా మీరైతే చెక్ చేస్తారు. ఆ యొక్క దాంట్లో ఉంది. సెక్యూరిటీలు కూడా ఉంది మనకి. సో ప్యాసింజర్స్ని ప్రాపర్గా స్క్రీన్ చేస్తారు, సెక్యూరిటీ, కార్గో అన్ని కూడా చెక్ చేస్తారు కదా వాళ్ళు. నెక్స్ట్ పొజిషన్ 3 ఏమో ర్యాంప్ అన్నమాట. ర్యాంప్ మీద చాలామంది ఉంటారు. సో కోఆర్డినేట్ చేసుకుంటారు గ్రౌండ్ హ్యాండ్లింగ్ యాక్టివిటీస్లోని, వాటిలో కూడా మీరైతే వర్క్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, సో మ్యాండేటరీ డాక్యుమెంట్స్ 10th, 12th ఒరిజినల్ పాస్ సర్టిఫికేట్స్ మీ దగ్గర అయితే ఉండాలి. అప్డేటెడ్ ఆధార్ కార్డు, పాన్ కార్డ్స్, పాస్పోర్ట్స్ ఇష్యూడ్ ఆఫ్టర్ 2021 అని కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు. మీకు దగ్గర తప్పనిసరిగా పాస్పోర్ట్ అయితే ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ ఉంటే ఎంప్లాయ్మెంట్ లెటర్స్ అయితే ఉండాల్సి చెప్తున్నారు అనమాట. ఓకే, ఎలిజిబిలిటీ విషయానికి వస్తే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ స్ట్రీమ్. సో మీరు ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. రైట్ గ్రూమింగ్ స్టాండర్డ్స్ మీకైతే ఉండాలి. సో నీట్గా ఉండాలి మీరు. క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ ఎ విజిబుల్ టాటూస్, అంటే మిమ్మల్ని ఎలా చూసిన వెంటనే మీకు విజిబుల్ టాటూస్ ఏం కనబడకూడదు అనమాట. లోపల ఎక్కడ ఉన్నా పర్వాలేదు అనుకోండి, బట్ విజిబుల్ టాటూస్ అయితే ఉండకూడదని వీళ్ళైతే చెప్తున్నారు. చెక్ చేసుకోండి. షుడ్ బి ఓపెన్ టు రిలేషన్షిప్స్ అని మెన్షన్ చేస్తారు. ఓకే, సో ఇంకా మొత్తం డీటెయిల్స్ అని కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ డేట్స్ అండ్ డెడ్ లైన్స్ 30th జూన్ ఈజ్ అప్లికేషన్ డెడ్ లైన్ అనమాట. తొందరగా అయితే అప్లై చేసుకోండి. రిజిస్ట్రేషన్, అసెస్మెంట్ యొక్క డీటెయిల్స్ అని కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. క్లియర్గా మెన్షన్ అయితే చేస్తారు, చెక్ చేసుకోండి. ఓకే, మంచి అప్డేట్. ఎక్కడ కూడా ₹1 కూడా పే చేయాల్సిన అవసరం గమనించండి గైస్. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అప్లై చేసుకోవచ్చు. ఇది వీడియో డిస్క్రిప్షన్ ఫస్ట్ కామెంట్ చెక్ చేస్తారంటే మీకు అప్లై దొరుకుతుంది. మీరు అక్కడి నుంచి అయితే డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.